నమస్కారం. ఈరోజు ఆ, జూలై 1, 2025 నాటి కొన్ని ముఖ్యమైన కీలకమైన పరిణామాలను చూద్దాం. నమస్కారం. అవును, మన దగ్గరున్న సమాచారం ప్రకారం చాలా విషయాలున్నాయి కదా. బ్యాంకింగ్, జాతీయ వార్తలు, టెక్నాలజీ. కరెక్ట్. అసలు ఏం జరిగాయి, వాటి వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏంటి అని కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. మొదటగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ వాళ్ళ 70వ వార్షికోత్సవం ఈరోజు. అవును, 70 ఏళ్ళు అంటే సువై విషయం గదా. 1806లో మొదలుపెట్టి బ్యాంక్ ఆఫ్ కల్కత్తాగా, ఆ తర్వాత ఇంపీరియల్ బ్యాంక్, ఇప్పుడు ఎస్బీఐ 1955 చట్టం ద్వారా దేశంలో ప్రతి ముగ్గురులో ఒకరికి బ్యాంకర్గా ఉండటం, ప్రపంచ టాప్ 50 బ్యాంకుల్లో ఒకటి అవ్వడం. అంతేకాదు, ఈ ఫినాన్షియల్ ఇయర్లో వాళ్ల నికర లాభం 77,561 కోట్లు. అంటే ఓఎన్జీసీ, రిలయన్స్ తర్వాత గ్లోబల్ టాప్ 100 కార్పొరేషన్లలో మూడో భారతీయ కంపెనీ అన్నమాట. నిజంగా ఆశ్చర్యమే. వాళ్ల డిజిటల్ ప్రస్థానం కూడా, అంటే యోనో యాప్, నవంబర్ 2017లో తెచ్చారు. అవును, 90% పైగా లావాదేవీలు డిజిటల్గానే జరుగుతున్నాయంటున్నారు. ఇది చాలా పెద్ద విజయం. ప్రభుత్వరంగ బ్యాంక్ అయినా టెక్నాలజీలో ముందున్నారు. హోమ్ లోన్స్లో కూడా వాళ్ల మార్కెట్ షేర్ 25% పైనే ఉంది గదా. అవును, రీటైల్ లోన్ బుక్ కూడా 15 లక్షల కోట్లు దాటింది. అయితే ఫిన్టెక్ కంపెనీల నుంచి పోటీ. నిజమే, అదెప్పుడూ ఉంటుంది. సరే, ఇక ఆర్బీఐ వైపొస్తే వాళ్ళు ఒక కొత్త సూచిక ప్రతిపాదిస్తున్నారు, ఎఫ్సిఐ. అవును, ఫైనాన్షియల్ కండిషన్స్ ఇండెక్స్. ఇది అంటే ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యాన్ని రియల్ టైంలో చూడటానికి. ఓ, అంటే ద్రవ్య మార్కెట్, జీసెక్స్, బాండ్స్, స్టాక్స్, ఫారెక్స్ వీటన్నిటినీ కలిపి చూపిస్తుందా? అంతే, ఒక మిశ్రమ సూచిక అన్నమాట. ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఎప్పటికప్పుడు తెలుస్తుంది. ఇది పాలసీ మేకర్స్కి చాలా ఉపయోగం. మే 1 నుంచి లైసెన్సుల కోసం ప్రవాహ పోర్టల్ తప్పనిసరి చేసినట్టే, ఇది కూడా మానిటరింగ్ కోసమా? పర్యవేక్షణను, విశ్లేషణను మెరుగుపరిచే ప్రయత్నమే ఇది కూడా. అంతర్జాతీయంగా యుఎస్ నుంచి డబ్బు పంపే ఎన్ఆర్ఐలకు పన్ను తగ్గింపు ప్రతిపాదన ఉందంటున్నారు. అవును, రెమిటెన్స్ పన్ను 3.5% నుంచి 1%కి తగ్గించాలని వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్లో ప్రతిపాదించారు. అయితే కొన్ని షరతులున్నాయా? అంటే నిర్దిష్ట బ్యాంకులు, కార్డుల ద్వారానే అని? అవును, నగదు లేదా మనీ ఆర్డర్లకు వర్తించదు. అయినా ఇది ఎన్ఆర్ఐలకు మంచి ఊరటనిచ్చే విషయమే. ఇక్కడ మన దేశంలో ఫోన్పే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కలిసి రూపే క్రెడిట్ కార్డ్ తెచ్చాయి కదా. కో-బ్రాండెడ్ కార్డ్ యూపీఐ ఖర్చుల మీద, ముఖ్యంగా ఫోన్పే యాప్లో వాడితే ఎక్కువ ప్రయోజనాలుంటాయి. అల్టిమో, యూనో అని 2 వేరియంట్లు కూడా. రీఛార్జ్, బిల్లులు, ట్రావెల్ వీటికి రివార్డ్స్ ఉంటాయి. చూస్తుంటే అంతా డిజిటల్ చెల్లింపుల వైపే వెళ్తోంది కదా. అవును. సరే, ఇక జాతీయ వార్తల్లోకొస్తే హోంమంత్రి అమిత్ షా గారు ఒక పుస్తకాన్ని విడుదల చేశారు, ది ఎమర్జెన్సీ డైరీస్. దీని గురించి అందిన సమాచారం ప్రకారం ఇది ఎమర్జెన్సీ సమయంలో ప్రధాని మోడీ గారి పాత్ర గురించి వివరిస్తుందట. అవును, ఆయనప్పుడు 25 ఏళ్ల ప్రచారకగా భూగర్భ కార్యకలాపాలు, పత్రికల పంపిణీ ఇలాంటివి చేశారని ఇందులో ఉందంటున్నారు. ఇది కేవలం పుస్తకంలోని సమాచారం వరకే మనం మాట్లాడుకుంటున్నాం. కరెక్ట్. చారిత్రక సంఘటనలపై భిన్నమైన అభిప్రాయాలు, కథనాలు ఉండటం సహజమే కదా. నిజమే. ఇక పర్యావరణం వైపు వెళ్తే ఉత్తరప్రదేశ్లో కొత్తగా ఖడ్గమృగాల పునరావాస ప్రాంతాలు ఏర్పాటు చేస్తున్నారు. అవును, దుధ్వా నేషనల్ పార్క్లో RRA3, RRA4 అని. దీనికి 1.5 కోట్లు బడ్జెట్ కూడా కేటాయించారు. ఇది తరాయ్ ప్రాంతంలో ఆ జీవుల సంరక్షణకు చాలా ముఖ్యం. అలాగే యూపీ పోలీస్ నియామకాల్లో మాజీ అగ్నివీరులకు 20% రిజర్వేషన్ ఇవ్వడం కూడా ఒక ముఖ్యమైన వార్తే. వ్యవసాయ అటవీ ప్రోత్సాహనానికి కూడా కొత్త రూల్స్ వచ్చాయంటున్నారు, MOEFCC నుంచి. అవును, వ్యవసాయ భూముల్లో చెట్లు నరకడాన్ని సులభతరం చేయడం, అడ్డంకులు తొలగించడం దీని ఉద్దేశ్యం. దీనికోసం ఒక డిజిటల్ పోర్టల్ కూడా, NTMS అంటున్నారు, నేషనల్ టింబర్ మేనేజ్మెంట్ సిస్టమ్. కరెక్ట్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్, జియో ట్యాగింగ్, పర్మిట్లు అంతా దీని ద్వారానే. మరోవైపు బంగ్లాదేశ్ నుంచి జనపనార దిగుమతులపై కొన్ని ఆంక్షలు పెట్టారు గదా. అవును, కేవలం ముంబైలోని నవాషేవా పోర్టు ద్వారానే రావాలని నియమం పెట్టారు. ఇది మన దేశీయ జనపనార పరిశ్రమను రక్షించడానికే. సుమారు 4 లక్షల మంది కార్మికులు దీనిపై ఆధారపడి ఉన్నారు గదా, పశ్చిమ బెంగాల్, బీహార్, అస్సాం ఈ రాష్ట్రాల్లో. నిజమే. ఇక తెలంగాణ విషయానికొస్తే
నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు హెడ్ క్వార్టర్స్ ప్రారంభించారు. అమిత్ షా గారే ప్రారంభించారు. ఇది రైతులకు మంచి చేస్తుంది కదా, పరిశోధన, ఎగుమతులు పెంచడం. అవును, 200 కోట్లు కేటాయించారు కూడా. ఆర్&డి, నాణ్యత, వీటికి 2030 నాటికి పసుపు ఎగుమతులు $1 బిలియన్ చేర్చాలనేది లక్ష్యం. అలాగే తెలంగాణలోనే కవ్వాల్ తడోబా టైగర్ కారిడార్ను కుంబ్రం భీం సంరక్షణ రిజర్వుగా ప్రకటించారు. ఇది చాలా పెద్ద ఏరియా, సుమారు 1493 చదరపు కిలోమీటర్లు. పులుల సంరక్షణకు, జీవ వైవిధ్యానికి ఇది చాలా ముఖ్యం. కీలక నియామకాల గురించి చూస్తే ఆర్&డబ్ల్యూ కొత్త చీఫ్గా పరాగ్ జైన్. అవును, 1989 ఐపీఎస్ బ్యాచ్, పంజాబ్ క్యాడర్. ప్రస్తుతం ఏఆర్సీ హెడ్గా ఉన్నారు. 2 ఏళ్ల పదవీకాలం. అలాగే రవి అగర్వాల్ గారు సిబిడిటి చైర్మన్గా మళ్లీ నియమితులయ్యారు కదా. అవును, ఆయన పదవీకాలం మరో సంవత్సరం పొడిగించారు, జూన్ 30, 2026 వరకు. యాప్స్ విషయానికొస్తే సుగమ్య భారత్ యాప్ దివ్యాంగుల కోసం దీని అప్గ్రేడ్ చేశారు. అవును, యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్, ఏఐ చాట్బాట్, పథకాల ఏకీకరణ, ఇలా కొత్త ఫీచర్స్ యాడ్ చేశారు. అలాగే ప్రభుత్వ గణాంకాల కోసం జీడీపీ, ద్రవ్యోల్బణం లాంటివి తెలుసుకోవడానికి గోవాయ్ స్టాట్స్ అనే కొత్త యాప్ వచ్చింది. ఇది ఎన్ఎస్ఓ అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్లు తెచ్చింది. అందరికీ అధికారిక డేటా అందుబాటులో ఉండాలని. కొనుగోళ్లలో మజగౌ డాక్ షిప్ బిల్డర్స్, శ్రీలంక కంపెనీ కొలంబో డాక్యార్డ్లో వాటా కొన్నారా? అవును, మెజారిటీ వాటా. డీల్ విలువ సుమారు $53 మిలియన్, అంటే మన కరెన్సీలో 450 కోట్లు. ఇది శ్రీలంక పోర్ట్ లాజిస్టిక్స్లో మన వ్యూహాత్మక ఉనికిని పెంచుతుంది. రక్షణ రంగంలో డిఆర్డీఓ అగ్ని-5 క్షిపణిని అప్గ్రేడ్ చేస్తోంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్. కొత్త వర్షన్లో 7.5 టన్నుల సాంప్రదాయిక వార్హెడ్ ఉంటుందట, అంటే అణువాయుధాలు కాకుండా. ఎయిర్ బస్ట్, బంకర్ బస్టర్ లాంటి వాటితో శత్రు భూభాగంలో లోపలికి వెళ్లి దాడి చేయగల సామర్థ్యం పెంచడం. అవును, ఇది వ్యూహాత్మకంగా చాలా కీలకమైన మార్పు. ఇక టెక్నాలజీలో ఒక వెరైటీ న్యూస్. జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ ఏవియేషన్లోకొస్తున్నారా? అవును, ఎల్ఏటీ ఏరోస్పేస్ అనే స్టార్టప్తో కలిసి ప్రాంతీయ విమాన ప్రయాణాన్ని మార్చాలని చూస్తున్నారు, ఆకాశంలో బస్సుల్లాగా. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. చిన్న పట్టణాలకు కనెక్టివిటీ పెంచడానికి. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. చివరగా జూలై 1న కొన్ని ముఖ్యమైన రోజులు కూడా ఉన్నాయి కదా. అవును, నేషనల్ డాక్టర్స్ డే, డాక్టర్ బీసీ రాయ్ గారి జ్ఞాపకార్థం. ఈ సంవత్సరం థీమ్ కూడా ఆలోచింపచేసేలా ఉంది. మాస్క్ వెనక వైద్యులను ఎవరు బాగుచేస్తారు అని, వాళ్ల మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం చాలా అవసరం. నిజమే. అలాగే చార్టర్డ్ అకౌంటెంట్స్ డే, ఐసీఏఐ స్థాపించిన రోజు. ఇంకా జీఎస్టీ దినోత్సవం కూడా. జీఎస్టీ అమలులోకి వచ్చిన రోజు గుర్తుగా దీని థీమ్ జీఎస్టీ పన్నుల సరళీకరణ, పౌరుల సాధికారత. మొత్తానికి చూస్తే జులై 1, 2025 నాడు చాలా జరిగాయి. ఎస్బీఐ మైలురాయి నుంచి కొత్త టెక్నాలజీ ప్రయత్నాలు, రక్షణ, ఆర్థిక రంగాల్లో మార్పులు. నిజమే. ఈ పరిణామాలన్నీ గమనిస్తే ఒకవైపు ఆర్థిక వృద్ధి, డిజిటల్ మార్పులు, మరోవైపు పర్యావరణం, భద్రత లాంటి సవాళ్లు. వీటన్నిటినీ భారతదేశం ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తోందో తెలుస్తోంది కదా. అవును. ఈ వేర్వేరు రంగాల్లో ఇంత వేగంగా మార్పులు రావడం, అవి ఒకదానికొకటి ఎలా కనెక్ట్ అయి ఉన్నాయో చూస్తుంటే భవిష్యత్తులో దేశం ఎలా రూపాంతరం చెందుతోందో అనే ఆలోచన వస్తోంది కదా.